ఢిల్లీలో బిజీగా గడిపారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. వరుసగా కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ని కలిశారు తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రానికి పూర్తి స్థాయి యూరియా సరఫరా చేయాలని కోరారు. ఎరువుల కోటాను పూర్తి సరఫరా చేయడంలో లోటు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని అడిగారు. తెలంగాణలో పండే మొత్తం పంటను ఎంఎస్పీ కింద కొనుగోలు చేయాలని, జొన్నలను ఎంఎస్పీ కొనుగోళ్లలో చేర్చాలని కోరారు. సుమారు 15 లక్షల టన్నులు మొక్కజొన్నలు కొన్నాము. 3 లక్షల టన్నులు జొన్నలు ఉన్నాయి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు కొనాలనేది మా డిమాండ్. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన మంత్రులు ధాన్యంను బియ్యంగా మార్చి ఇచ్చే సీఎంఆర్ డెలివరీ పూర్తి కావడానికి రబీకి మరో 60 రోజులు, ఖరీఫ్ కి 120 రోజులు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తారు. రబీలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని కోరామన్నారు ఉత్తమ్. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఈ 80 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన మంత్రులు కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.